पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं भाष्यणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ఇది ఏకాగ్రతాధికరణం. మనస్సు ఏకాగ్రం అవడానికి దిగ్దేశ కాలాలు కావాలా వద్దా అని సంశయం. పూర్వపక్ష అంటాడు ఇవి కావాలి అంటాడు, సిద్ధాంతం అంటాడు అక్కర్లేదు అంటాడు. అది ఎత్రైకాగ్రత తత్రా విశేషాన్. ఎక్కడ మనస్సు ఏకాగ్రం అవుతుందో అక్కడ కూర్చుని చెయ్యాలి. అవిశేషాలు, ఒక విశేష స్థానం కానీ కాలం కానీ ఇలాంటివి చెప్పలేదు అంటాడు సిద్ధాంతం. ఏ దేశములో ఏ కాలములో మనస్సు ఏకాగ్రమై స్థిరతను పొందునో ఆ దేశములో ఉపాసన చేయవలెను. ఎందుకనగా శృతిలో ఎక్కడనూ దేశ విశేషము యొక్క శ్రవణము లేదు. పూర్వపక్షి దిగ్దేశ కాలాల్లో ఆచరించాలి అంటాడు. ఆచరించాలంటే వాటి గౌరవం చూపించాలంటే ఆచరించాలని అర్థం. వానికి ఆవశ్యకం లేదనను సిద్ధాంతి. పూర్వపక్షి ఈ దిగ్దేశ కాలముల నియమము వైదిక కర్మల్లో ఎక్కువగా కనిపించున్నది అంటాడు. అప్పుడు సిద్ధాంతం అంటాడు ఏ దేశంలో ఏ కాలంలో మనస్సు సులభముగా ఏకాగ్రత ఉందునో ఆ దేశ ఆ కాలంలో ఉపాసన చేయబడేను. ఎందుకనగా పూర్వోత్తర దిక్కుల విశేష నియమము లేదు. ఏకాగ్రత అన్ని ఉపాసనలో అభీష్టము. ఇప్పుడు వైదిక కర్మలు చేసేటప్పుడు దేశం కాలం, దేశం అంటే కురుక్షేత్రం దేశం. అక్కడ గ్రహణ కాలంలో జపం చేసినా దానం చేసినా చాలా ఎక్కువ ఫలితం ఉన్నది. గ్రహణ కాలము కురుక్షేత్ర దేశం. తర్వాత దానం చెయ్యాలి అంటే మంచి పండితుడు, అన్ని వేదాలు చదువుకున్నవాడు, శుచిగా ఉండేవాడు, కర్మకాండ చక్కగా చేయించేవాడు, తర్వాత ఆచరణ చేస్తున్నవాడు. ఏదైతే చెప్పారో బ్రాహ్మణుడికి లక్షణాలు గుణాలు అవన్నీ ఆచరణ చేసేవాడు. అటువంటి వాడికి దానం అది ఇస్తే చాలా మంచిది అని దేశకాల పాత్రం అని చెప్పారు అక్కడ. అలాగే కర్మలు చేసేటప్పుడు ఫలానా టైంలో ఈ యజ్ఞం చెయ్యాలి, వేదిక ఇలా ఉండాలి, ఈ దిక్కులో కూర్చోవాలి, ఇంతకాలం చెయ్యాలి, ఇలాంటివన్నీ నియమాలు ఉంటాయి. అలాగా కర్మలకు ఉన్నాయి కానీ మనస్సు ఏకాగ్రం చేయడానికి నియమాలు లేవు అంటాడు సిద్ధాంతం. సమే శుచౌ శర్కరావహని వాలుకా విపరీతే వివర్జితే
శబ్దజాలాశ్రయాదిభిః మనోనుకూలే నతు చక్షుపీడనే గుహానివాతాశ్రయణే ప్రయోజయేత్. శుభమైన దేశం అంటే హెచ్చు తక్కువగా ఉన్న దేశంలో కూర్చోకూడదు. ఆ స్థలం శుభ్రంగా ఉండాలి. మలమూత్రాలు విసర్జన చేసిన దేశము, తర్వాత ఈ ఎముకలు మాంసం పడున్న దేశం, అలాంటి దేశాల్లో కూర్చోకూడదు. శర్కర వహని వాలుక. శర్కర అంటే గులకరాడు, వహని అంటే నిప్పు, వాలుక అంటే ఇసుక. ఇవి ఉండకూడదు. తర్వాత శబ్ద జలాశ్రయాది అన్నాడు. జలాశ్రయం ఉంటే కలకలా శబ్దం వినిపిస్తుంది. తర్వాత పైనుంచి కిందకి పారుతూ ఉంటుంది నీళ్లు, అప్పుడు కూడా శబ్దం అవుతుంది. అటువంటి శబ్దం లేని స్థలంలో ఉన్నారు. మనోనుకూలే, మనస్సుకి ఈ స్థలం బాగుంది అని. నద్దు చక్షుపీడని, ఎక్కువ గాలి వీస్తోంది, దుమ్ము దూడ్చి వస్తోంది, అది కళ్ళలో పడుతోంది, కళ్ళు మంట పెడుతున్నాయి, అటువంటి చోట కూర్చోకూడదు అన్నాడు ధ్యానాన్ని. గుహానివాతాశ్రయనే, గుహలో మళ్ళీ నివాతాశ్రయం, గాలివాన అలాంటివి లేని చోట కూర్చుని ఉపాసన చెయ్యాలి అని చెప్పారు. అది ఈ విధమైన దేశ విశేషము ధ్యానము ఉపయుక్తమని వినిపించున్నది కదా అంటున్నాడు. సరికాదు, ఇన్ని నియమాలు చెప్పారు కదా అంటే అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, చిత్తం యొక్క ఏకాగ్ర సంపాదించడకు మనోనుకూల దేశంలోనే ధ్యానం చేయడం శక్తిది. మన మనస్సుకి అనుకూలం. ఇప్పుడు మొదటిసారి మీరు హిమాలయాలకు వెళ్ళారనుకోండి, మనసు దాంతటదే శాంతిస్తుంది. ఎందుకని? అది సాత్విక భూమి. ఆ మంచు కొండలు, ఆ పర్వతాలు అవన్నీ చూసేటప్పటికి ఆహా ఇక్కడ కూర్చుని కాసేపు ధ్యానం చేద్దాం అనిపిస్తుంది. అలాగే ఎక్కడైనా ఏకాంతంగా అడవిలోకి వెళ్ళారనుకోండి, నిశ్శబ్దంగా ఉంటుంది, అక్కడ కూడా కూర్చుని ధ్యానం చేయాలనిపిస్తుంది. అటువంటి చోట కూర్చుని ధ్యానం చేయాలని చెప్పారు. దిగ్దేశ కాలంలో నియమము లేదు. అది ఇప్పుడు తర్వాత అధికరణం, ఆప్రాయణాధికరణము. అంటే ముందు మీరు మంత్రము జపానికి, లేకపోతే వేదాంత శ్రవణము ఆవృత్తి చెయ్యాలి అన్నారు. వీడంటాడు ఆవృత్తి చెయ్యాలని ఎక్కడా నియమం కనిపించట్లేదు. అందుకని ఈ జపము, ఈ శ్రవణము జీవించి ఉన్నంతకాలం చేయక్కర్లేదు, కొంతకాలం చేసి వదిలిపెట్టేసి ఉంటాడు. అది పూర్వాధికారణంలో చెప్పిన రీతిగా ఉపాసనలలో దిగ్దేశ కాలములకు నియమం లేనట్లు ఉపాసనలలో ఆవృత్తి యొక్క నియమం వినపడట్లేదు. అందువలన జీవించి ఉన్నంతకాలము దానిని ఆవృత్తి చేయ అవసరం లేదు. దీనికి దృష్టాంత సంగతి విషయము. ఈ అధికరణములో ఉపాసన ఆవృత్తిపై విచారము చేయదు. సంశయం. వాస్తవ స్థితిలో కర్మల వలె ఈ ఉపాసనలు ఒక్క మారే ఆచరించినా
అదృష్టము ద్వారా ఉపాస సాక్షాత్కారముకు కారణమగున. కర్మలు యజ్ఞం ఒకటేసారి చేస్తాడు స్వర్గం పోవాలనుకుంటే, బిర్యానీకి చేయడు. అలాగే ఒకటేసారి ఉపాసన చేస్తే ఆ ఉపాస్య దేవత సాక్షాత్కరిస్తుందా, లేకపోతే ఎప్పుడు ఇది అభ్యాసం చేస్తూ ఉండాలా ఆ ఉపాస్య దేవత సాక్షాత్కారానికి అని సంశయం. అప్పుడు పూర్వపక్షి అంటాడు, అహంగ్రహ ఉపాసనలు కొంతకాలము అభ్యాసం చేసి విరమించవచ్చును. అహం గ్రహ అంటే అహం బ్రహ్మాస్మి, అది ఇలాంటి. లేకపోతే ఏ దేవతని నువ్వు ఉపాసన చేస్తున్నావో నేను ఆ దేవతా స్వరూపము అని ఉపాసన కొంతకాలం చేసి వదిలిపెట్టేసి తింటాడు సిద్ధాంత్. జీవితం యొక్క ఆఖరి క్షణం వరకు అహంగ్రహ ఉపాసన చేయుచుండవలేను. ఎందుకనగా శృతిలో మరియు స్మృతిలో మరణకాలపులో కూడా ఈ విధమైన చింతన చేయవలని ఉపదేశం గావించిరి. యావత్ క్రతురయం అస్మాత్ లోకాత్ ప్రైతి. క్రతు అంటే సంకల్పం, ఉపాసన. అయం అస్మాత్ లోకాత్ ప్రైతి స యావత్. ప్రైతి అంటే చావడం. ఈ శరీరములు చచ్చేంత వరకు, యావత్ అంతవరకు వాడు చేస్తూ ఉండాలి. పురుషుడు ఉపాసన రూప సంకల్పముతో కూడియే పరలోకము పోను అని. ఎందుకని? చచ్చేటప్పుడు ఏ సంకల్పం చేస్తాడో అక్కడికి పోతాడు. అందుకని మరణం వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. అదే గీతలో చెప్పారు, ఎం ఆపి స్మరణ భావం త్యజిస్తే కలేవరం తం తమేవ ఇది కౌంతేయ సదా తద్భావ భావిత. ఏ భావంతో నువ్వు శరీరాన్ని వదిలిపెట్టావో, ఎక్కడ చింతన చేస్తున్నావో అక్కడికే పోతావు అని. ఏ ఏ పదార్థమును స్మరించుచు దేహమును విడుచును. అనుస్మృతి ద్వారా ఉపాస్య ప్రత్యయం యొక్క ఆవృత్తి చూడబడుతున్నది. ఎప్పుడో ఒకసారి చేద్దామంటే కాదు, మొదలు పెడితే జీవించినంతకాలం చెయ్యాలి. మరణ పర్యంతము అహంగ్రోపాసన చేసి ఉండవలేను, అది సిద్ధాంతం చెప్తారు. ఇప్పుడు దీనికి వైయాసక్త న్యాయమా. ఉపాస్తీనాం యావదిచ్ఛా మావృత్తి స్యాద్ ఉత ఆమృతి ఉపాస్యర్థాభినిష్పత్తే యావద్ ఇచ్చం న తదుపరి. ఈ ఉపాసన తన ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చా, లేకపోతే చచ్చేంత వరకు చెయ్యాలా అని సంశయం. అప్పుడు పూర్వపక్షి అంటాడు, ఏదైతే ఉపాసన చేస్తున్నాడో దాని ఫలితం కొంతకాలం చేస్తే వస్తుంది కనుక అంతవరకు వాడు చెయ్యాలి. నా తదుపరి, ఆ తర్వాత చేయవలసిన లేదు అంటాడు ఎవడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, అంత్య ప్రత్యయతో జన్మ భావ్య తత్ ప్రసిద్ధయే ఆమృత్యావర్తనం న్యాయం సదా తద్భావ వాక్యత.
అంత ప్రత్యయం. అంత ప్రత్యయం ఉంటే చచ్చేటప్పుడు ఏ సంకల్పంతో చచ్చావో దాని ప్రకారం నీకు ముందు జన్మ వస్తుంది. ఇది ప్రసిద్ధం. అందుకని చచ్చేంత వరకు ఆవర్తనం చెయ్యాలి. సదా తద్భావ వాక్యత అభావం చెయ్యాలని స్మృతిలో కూడా చెప్పారు. ఇప్పుడు అంత్య ప్రత్యయము అన్నారు. ఒక్కొక్కసారి ఏమిటవుతుందంటే ఆ మనిషి పోయే ముందు ఊర్ధ్వ ఉచ్ఛ్వాస అంటారు. ఆ ప్రాణం ఎక్కిందంటాం మనం. లేకపోతే ఊర్ధ్వ ఉచ్ఛ్వాసం మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్వాస పైకే పోతూ ఉంటుంది, లోపలికి పోదు. అప్పుడు తెలుసున్న వాళ్ళు తెలుసుకుని భగవన్ నామస్మరణ చేస్తారు. అది ప్రత్యయం అంటే జ్ఞానం, ఆఖరి జ్ఞానము అని. ఇప్పుడు గురు మహారాజుకి చెప్పారు, ఓంకారం చేస్తూ ప్రాణములు పెట్టారు. ఎందుకని? ఆ జీవితాంతం ఆయన ఉపాసన చేశారు. కాళీదేవి ప్రత్యక్షమైనా, తోతాపురి సమాధి చెప్పినా, మళ్ళీ రోజు రాత్రి 1 గంటకి 2 గంటకి లేచి పంచవటిలోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసేవారు కదా. అందుకని ఆమృత్యావర్తనం చచ్చేంత వరకు జ్ఞానంగ్ర ఉపాసన ఆవృత్తి చేస్తూ ఉండాలి. అందుకని అలాగా శృతిలో కూడా చెప్పారంట. సంశయం, ఉపాసన ఆవృత్తి ఇచ్ఛానుసారంగా చేయవలైనా లేక మరణ పర్యంతము చేయవలైనా. పూర్వపక్షి, వ్యవధాన రహితమైన సమానమైన చింతన ప్రవాహమును అర్థజ్ఞానం ఉత్పత్తి అగుటకు ఇచ్ఛానుసారం ఆవృత్తి చేయవలెను. ఆ పైన మరణ పర్యంతము చేయ అవసరం లేదు. అది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, సదా తద్భావ భావిత. ఇది గీత. ఎల్లప్పుడూ అనగా మరణకాలమునందు కూడా నిశ్చల మనస్సుతో దే వస్తువు యొక్క భావన చేయుచు అని గీతలో చెప్పారు. అందుకని ఈ ప్రమాణం వలన ఆఖరి చింతన ద్వారా తరువాతి జన్మ కలుగును. అందువలన ఆ చింతనను ఉత్పత్తి చేయుటకు మరణ పర్యంతము ఆవృత్తి ఆవశ్యకము. అది ఇది వైయాసక న్యాయమాల అయింది. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్షి, వ్యవధాన రహితమైన సమానమైన చింతన ప్రవాహము మరియు విషమ జాతీయ వ్యవధాన రహితమైన చింతన ప్రవాహమును ఉపాసన స్వల్పకాలంలో కలుగగలదు. విషయ చింతన లేదు, ఏదైతే ధ్యానం చేస్తున్నారో ఏకాగ్రత కుదిరింది, ఆ ధ్యానం కుదిరింది. అప్పుడు అందువలన ఉపాసన మరియు మరణ పర్యంతము చేయని అవసరం లేదు. ఇది పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు, మరణకాలమునందు కలిగిన సంకల్పము ఆ తరువాతి జన్మ కారణం. అది మరణ పర్యంతము ఆవృత్తి చేయనచో కలుగదు. అనగా అది అంత సులభం కాదు.
ఇప్పుడు భాగవతంలో అజామిలుడు కథ చెప్తారు. అజామిలుడు జాత్యా బ్రాహ్మణుడు, కానీ అడవిలో ఉండి ఆ బ్రాహ్మణుడు చెత్త వదిలిపెట్టేసేసి తాగుడు, మాంసం ఇలాంటివి ఏవో మొత్తం అంతా చేయకూడని పనులు చేస్తూ ఉండేవాడు. ఒకసారి వాడి దగ్గరికి కొంతమంది ఋషులు అడవిలో భిక్షకు వచ్చారు. అప్పుడు వాళ్ళు ఆలోచించారు, వీడి ముక్తి పరమార్థిక అభివృద్ధి ఎలా కలుగుతుంది అని ఆలోచించి అప్పుడే పుట్టిన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టారు. వాడు అన్ని చెడ్డలవాట్లు కనుక ఇంకా మరణశయ మీద ఉండి వాడు ఆ చంటి పిల్లవాడు ఆఖరి కురవాడు కనుక వాడి పేరు పిలుస్తూ పోయాడు. పోతే ఇటు యమదూతలు వచ్చారు, అటు వైకుంఠానికి విష్ణుదూతలు వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో వివాదం జరిగింది. వీడు ఇంతకాలం చెడ్డ పనులు చేశాడు, సంధ్యావందనము, గాయత్రి జపం ఇలాంటివి చేయలేదు, అందుకని వీడిని నరకానికి తీసుకెళ్తామన్నారు యమదూతలు. అప్పుడు విష్ణుదూతలు చెప్పారు, అయ్యా ఆఖరిలో వీడు నారాయణ అని ఉచ్చరిస్తూ పోయాడు, మా దేవుడి పేరు చెప్పారు, అందుకని వీడిని మిష్టిలోకం తీసుకెళ్తామని అంటే యమదూతలు అంటారు, అయ్యా వీడు మీ విష్ణువు నామం చెప్పలేదు, వాడు కుర్రాడి పేరు చెప్పాడంటాడు. అప్పుడు విష్ణుదూతలు అంటారు, ఈ నారాయణ అన్న పేరు మీద మా విష్ణు భగవానుడికే సృష్టి మొదలు నుంచి అధికారం ఉంది, అందుకని ఆ పేరు ఎవడు పలుకుతే ఆఖరిలో వాణ్ణి విష్ణులోకానికి తీసుకెళ్తాము అని చెప్పి అది. అందుకని ఆఖరి చింతన ద్వారా ఇప్పుడు ఇంకోటి ఏమిటి చెప్తారు, కాశ్యాన్ మరణాన్ ముక్తి అంటారు. కాశీలో పోతే వాడి ముక్తి తప్పకుండా వస్తుంది. అది ఎలాగా గురు మహారాజ్ చెప్తారు, నేను చూశాను, కాశీలో ఎవడైతే చస్తున్నాడో వాడికి శివుడు తారక మంత్రం ఉపదేశం చేస్తున్నాడు అని. అంటే తారక మంత్రమే రామనామం. అది ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ జీవుడు ఈ ఆధ్యాత్మిక ముందుకు పోయి 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 కొన్ని జన్మల తర్వాత తప్పకుండా ముక్తి పొందుతాడు. అందుకని కాశ్యాన్ మరణాన్ ముక్తి అన్నారు.
అది అందుకని చాలా మంది అక్కడ నివసిస్తూ ఉంటారు. కానీ ఆ దేవుడికి ఇచ్చ లేకపోతే ఆఖరి దశలో ఏదో పని కల్పించి వాడి గ్రామానికో వాడి పట్టణానికో తీసుకెళ్ళి అక్కడ ప్రాణం పోయేటట్టు చేస్తాడు. అందుకని ఇది వీటిలన్నిటికీ శాస్త్రం ప్రమాణం. ఆఖరి చింతన ఎలాగుంటే అలాగ ముందు జన్మ వస్తుంది. ఇప్పుడు వీడంటాడు పూర్వపక్షి, అయ్యా మరణకాలం వరకు చేయక్కర్లేదు అంటాడు. కానీ అనేక జన్మల వాసనల వల్ల ఆఖరిలో మధ్యలో వదిలిపెట్టేస్తే ఆఖరిలో ఆ భగవంతుని స్మరణ వస్తుందా లేదా అని చెప్పలేము, సంశయం. ఎందుకని ఆఖరి దశలో శరీరము వ్యాధితో ఉంటుంది. తర్వాత ముసలిధనం మూలాన ఆ శరీరంలో శక్తి ఉండదు, దేహాభిమానం పెరిగిపోతుంది. దాని మూలాన మధ్యలో కనుక వాడు వదిలిపెడితే ఆ దేహాభిమానం వ్యాధి పీడ వల్ల ఏదో అంటాడు కానీ భగవంతుడి నామస్మరణ చేయలేడు. అందుకని ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఆ అభ్యాసం ఉంటుంది. ఇప్పుడు నేను చూశాను, శంభుదేవానంద అని ఉండేవారు బేలు మఠంలో. ఆయన శారదాదేవి శిష్యుడు. బాంబే ఆశ్రమానికి ఇన్ఛార్జిగా కొంతకాలం ఉన్నాడు, తర్వాత చాలా చోట్ల ఉన్నాడు, పెద్ద పెద్ద పనులన్నీ చేశాడు ఆయన. కానీ ఆఖరిలో ఆయన్ని బేలూరు మఠం తీసుకొచ్చారు. ఎందుకని? షుగర్ పెరిగి ఆయన రూమ్కి భోజనం తీసుకొచ్చేవారు. అందులో ఏమన్నా స్వీట్స్ ఉంటే అవి తీసి నాకు ఇచ్చేసేవారు. ఒక రోజున నేను వెళ్తే ఆయన రూమ్లో లేరు. రూమ్లో లేకపోతే నేను అడిగాను, స్వామీజీ ఎక్కడ పోయారంటే షుగర్ మరీ పెరిగిపోయింది, అందుకని సేవా ప్రతిష్టాన హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ ఏంటైందో మనకు తెలియదు. అక్కడి నుంచి వచ్చేటప్పటికీ ఆయనకి బుర్ర పనిచేయడం మానేసింది. ఎందుకని? ఆ షుగరు మైండ్కి ఎఫెక్ట్ ఇచ్చింది. సరే, బాగానే ఉంది. కానీ ఆ స్థితిలో కూడా ఎప్పుడు వెళ్ళినా ఆయన సమంగా బుర్ర పని చేయకపోయినప్పటికీను జపమాల తీసుకుని జపం చేస్తూ కూర్చుండేవాడు. చూడండి, అది అభ్యాస ఫలితం. ఎందుకని? జీవితాంతం ఆయన తను పని చేస్తున్నా జపాన్ని వదిలిపెట్టలేదు. ఆ సంస్కారం మనస్సులో తీవ్రంగా ఉండిపోయింది. అందుకని బుద్ధి మనస్సులు పనిచేయకపోయినా ఆ అభ్యాసం వల్ల ఆయన ఎప్పుడూ జపం చేస్తూ ఉండేవారు. అది అందుకని ఎల్లప్పుడూ అనగా మరణకాలం నందు కూడా నిశ్చల మనసుతో
దేవస్తు యొక్క భావన చేయొచ్చు. అభ్యాసం ఉంటే శరీరం బాగా లేకపోయినా ముసలితనం మూలాన ఈ శరీర అధ్యాసం అభిమానం పెరిగిపోతుంది ముసలితనంలో. అందుకని అభ్యాసం చేస్తూ ఉంటే అది ఆఖరి క్షణంలో కూడా ఆ పరమాత్మ చింతన చేస్తుంది. అందుకని నిశ్చలమగు మనసులో దేవస్తు యొక్క భావన ఎల్లప్పుడూ మరణకాలం నందు కూడా చేస్తూ ఉండాలని చెప్పారు. జ్యోతిష్ఠోమాది కర్మల ద్వారా స్వర్గమునకు పోవు వారికి అంతిమ సంకల్పం ఎట్లు కలుగును? కర్మ ద్వారా ఉత్పన్నమైన అపూర్వము లేక అదృష్టము ద్వారా కలుగునని చెప్తుంది. యజ్ఞం చేశాడు, యజ్ఞం అయిపోయింది, కర్మ అయిపోయింది, కొంతకాలం రోజు వాడు పోయాడు. మరి ఆ యజ్ఞం యొక్క ఫలితం ఎలా దొరుకుతుంది వాడికి అంటే అపూర్వం. పూర్వమీమాంసలో కర్మకాండలో చెప్పారు, ఒక అపూర్వమైనది ఉత్పత్తి అవుతుంది, అది ఆ యజమానికి స్వర్గాన్ని ఇస్తుంది అని. కనుక అపూర్వం లేదు, దాన్ని మనం అదృష్టం అన్నాం. అట్లయినా ఉపాసన ద్వారా కూడా అపూర్వం ఉత్పన్నమవునని అనుట సరికాదు. పూర్వపక్ష అంటాడు ఉపాసన ద్వారా కూడా అపూర్వం ఉత్పత్తి అవుతుంది, అది చచ్చిపోయిన తర్వాత కూడా ఫలితాన్ని ఇస్తుంది అంటాడు. ఇందులో కనుక ఇంతవరకు చేయుచున్న ఉపాయము వదిలివేయబడును. అంతేగాక ఇటువంటిది స్వీకరించి నీవు వదిలి చేసినచో సుఖ దుఃఖములు అదృష్టం ద్వారానే కలుగును గాన భోజనములకు దుష్ట ప్రయత్నం చేయ అవసరం లేదు. ఈ ఉపాయం ఆవృత్తి దుష్టార్థం. మరణ పర్యంతం ఉపాసన చేయవలెను. అది నువ్వు చెప్పిన యజ్ఞము అపూర్వం, అది అదృష్టము. అంటే దాని ఫలితం నీకు ఇక్కడ కనిపించదు. ఇది ఉపాసన, ఇది దుష్టబలం. అందుకని ఇక్కడ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ పైన చెప్పిన 8 అధికరణములలో సాధనల గురించి పూర్వాధ్యాయంలోనే విచారించవలసినను ఫలమునిచ్చుటకు సన్నిహిత సాధన ఒకటి వలన ఫలాధ్యాయంలో విచారించింది. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో మొదటి పాదంలో మొత్తం 8 అధికరణాలు, 8 విషయాలు మనం విచారం చేశాం. ఇవన్నీ ఎక్కువగా సాధనల మీద చెప్పారు. మరి సాధనలు 3వ అధ్యాయంలో చెప్పావు కదా, మళ్ళీ ఆ సాధనలు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అంటాడు. అంటే ఇవి ఫలితం ఇచ్చేవి కనుక ఫలితం ఫలానికి దగ్గరగా ఉన్నాయి కనుక ఈ ఫలాధ్యాయంలో వీటిలో విచారం చేశాము అంటాడు. అసలు ఈ 8 అధ్యాయాలు దగ్గర సాధనలు, ఆ వాటిలో ఫలితం కూడా చెప్పారు. ఫలితం దగ్గరగా ఉంది కనుక ఫలాధ్యాయంలో చెప్పారు. అది ఫుట్టోట్ అనుకోండి, లేకపోతే విశేషం. ఇప్పుడు ఆ ప్రయాణ తత్రాపి దృష్టం, వచ్చేంత వరకు చెయ్యాలి, అలాగే చూడబడింది అంటాడు. మరణ పర్యంతము ఉపాసన చేయవలేను. స యావత్ కతురేమస్మాన్ లోకాత్ ప్రైతి. పురుషుడు ఉపాసనా రూప సంకల్పముతో కూడియే పరలోకము పో.
ఆ ఆఖరిలో ఏ సంకల్పం చేస్తే అది అనుసృతుల ద్వారా ఉపాసన యొక్క ఆవృత్తి చూడబడుతున్నది. అందువలన మరణ పర్యంతము అహంగ్రహ ఉపాసన చేయుచుండవలెను అనున్నది నిర్వివాదం, సంశయం. అహంగ్రహ ఉపాసన కొంతకాలం చేసి వదిలివేయవచ్చునా, లేక జీవన పర్యంతము చేయుచుండవలెనా? పూర్వపక్షి కొంతకాలం చేసి వదిలిపెట్టేసి అంటాడు. అప్పుడు సిద్ధాంతం మరణ పర్యంతము అహంగ్రహ ఉపాసన చేయవలెను. యావత్ కృతురయం అస్మాత్ లోకాత్ ప్రైతి. పురుషుడు ఉపాసనారూప సంకల్పంతో కూడియే పరలోకమునకు పోవును. ఇది శృతి. స్మృతి యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అర్జున, ఏ ఏ పదార్థను స్మరించుచు దేహమును విడుచును అక్కడికి పోతాడు వాడు అని స్మృతి కలదు. ఈ శృతి మరియు స్మృతుల ద్వారా ఉపాసన ఆవృత్తి చూడబడుతున్నది. పూర్వజన్మలో చేసిన కర్మారంభం వలె ఆంగ్ర ఉపాసన కూడా అదృష్టం ద్వారా ఫలం ఇచ్చునట్లంటే సరికాదు. పూర్వజన్మలో ఏ కర్మలు చేస్తున్నాం అది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అలాగే ఈ ఆంగ్ర ఉపాసన చేస్తే అది మళ్ళీ వచ్చే జన్మలో ఫలితం ఇస్తుంది కదా అంటాడు. ఎందుకంటే అది అదృష్టఫలం. ఈ ఉపాసన దుష్టఫలం. దుష్టఫలము సంభవమైన అదృష్టఫలం యొక్క కల్పన సరికాదు. అందువలన మరణ పర్యంతం ఆంగ్ర ఉపాసన చేసి ఉండవలేను అని సిద్ధాంతి చెప్పాడు. ఇప్పుడు తదధిగమాధికరణం. తదధిగమం అంటే అది తెలుసుకోవాలి, ఏమిటో చెప్తాడు. ఈ అధికరణానికి సంగతి ఉపాసకుల వలె జ్ఞానులకు కర్తవ్యం యొక్క నిర్దేశం లేదు. జ్ఞాని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉండొచ్చు అంటాడు. ఎవడు? పూర్వపక్షి. అందుకనే గురు మహారాజ్ చెప్పారు. ఏమిటి చెప్పారు? ఎన్ ఎక్స్పర్ట్ డాన్సర్ విల్ నెవర్ మేక్స్ ఎ ఫాల్స్ స్టెప్. అంటే బాగా నాట్యం చేయగలిగిన వ్యక్తి ఎప్పుడూ తప్పుడు అడుగు వేయడు. అంటే దీని అర్థం ఏంటి? జ్ఞాని ఎప్పుడూ కూడా నిషేధమైన కార్యాన్ని చెయ్యడు అని అర్థం అక్కడ. జ్ఞానుల పుణ్యపాపల సంశ్లేషము గురించి అధికరంలో విచారం గావించురు. వాళ్ళకి పుణ్యపాపం ఉంటుందా లేదా సంశయం. బ్రహ్మజ్ఞానం వలన పూర్వపాపములు నశించుటయో ఉత్తర పాపములు అంటకుండుటయో అని ఫలం కలుగునా లేదా అది సంశయం. పూర్వపక్షం. నా భుక్తం చేయతే కర్మ కల్పకోటి జతేరపి. 100 కోటి కల్పములైనను ఫలానుభవము నశించదు. కర్మ యొక్క ఫలితం నాశనం కాదు, అనుభవించాలి అంటాడు. వాక్యానుసారము అనుభవించకుండా పాపకర్మ నశించదు అనున్నది ప్రసిద్ధమవటం వలన జ్ఞానులకు కూడా పాపకర్మలు అంటుకొనును. శృతి ఏమి చెప్తోంది? సంచితం నశిస్తుంది, ఆగామి ముట్టుకోదు, సంశ్లేషం కాదు. వీడంటాడు అలా కాదు, వాళ్ళు కర్మ అనుభవించాలి. ఏ కర్మ అనుభవించాలి? ప్రారంభంలో ఉన్న కర్మలు మాత్రమే అనుభవించాలి. సంచిత కర్మలు ఆగామి కర్మలు జ్ఞానికి ఉండవు.
అందుకని ప్రారంధం ఎక్కువగా ఉంటే ఇంక ముందు జన్మ ఉండదు గనక ఈ జన్మలోనే అన్నీ అనుభవించేస్తారు. గురు మహారాజ్కి క్యాన్సర్ వచ్చింది, రమణ మహర్షికి రాచపుండు, అది క్యాన్సరే అనుకో. వివేకానంద స్వామీజీకి చాలా రోగాలు ఉండేవి ఆ శరీరానికి, ఎక్కువగా డయాబెటీస్. 40 సంవత్సరాలు పూర్తిగా లేవు కానీ డయాబెటీస్. ఒక్కసారి ఆయుర్వేదిక్ డాక్టర్ని పిలిచారు బేలూరు మఠంలో, వివేకానంద స్వామి చూడమని. ఆయన గారు 2-3 నెలల వరకు నీళ్లు తాగద్దని చెప్పాడు. చూడు, ఇదే చెప్పారు. అందుకని ఆ ప్రారంభం ఆ శరీరానికి ఉంటుంది, అది మాత్రం అనుభవించాలి. అంతేకాని అందరిలాగా ఆ సంచిత కర్మ జ్ఞానం కాకపోతే సంచిత కర్మ ద్వారా ముందు జన్మలు ఏర్పడతాయి. ఆగామి కర్మ కూడా వాళ్ళకు ఉంటుంది. జ్ఞానం కలిగితే పోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని భస్మసాత్ కురుతే అర్జున. ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని సంచిత కర్మల్ని ఆగామి కర్మల్ని నశింపజేస్తుంది. అందుకని వాడు సాధారణంగా అజ్ఞానులకు చెప్పింది ఇక్కడ చెప్తున్నాడు పూర్వపక్షి. జ్ఞానోత్తర కారణ ఆచరింపబడు పాపకర్మలు సాధుగును అంటకుండును. మరి జ్ఞానం కలిగింది, ప్రార్థన ద్వారా శరీరం ఉంది. శరీరం ఉంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది, అప్పుడప్పుడు ఎవడైనా తిడతాడు. లేకపోతే నడుస్తున్నప్పుడు అప్పుడు కాళ్ళ కింద పడి చిన్న పురుగులు అవి చచ్చిపోతాయి. ఇలాంటివి శరీరం ఉన్నంత కాలము కర్మ జరుగుతూనే ఉంటుంది, కర్మ ఫలితం కూడా ఉంటుంది. కానీ జ్ఞాని జీవన్ముక్తావస్థలో ఉన్నాడు. అందుకని ఆ శరీరం ద్వారా కలిగిన పుణ్యపాపాలు వాణ్ణి అంటుకో. కానీ ఆ జ్ఞానిలో ఎవరు మంచి చూశారో వాళ్ళకి పుణ్యఫలితం పోతుంది, ఎవరు చెడు చూశారో వాళ్ళకి పాపకర్మ పోతుంది. ఆ జ్ఞానికి కర్మలేపం ఉండదు జ్ఞానం అయిన తర్వాత. కానీ ప్రారంధం జ్ఞానం అనుభవించి తీరాలి. అందుకని మనం చాలా చోట్ల చూస్తాం, ఎవరో చాలా రేర్ అనుకో, కానీ చాలా మంది ఎంత పెద్ద జ్ఞానులైనా ఆఖరిలో శరీర వ్యాధితో బాధపడుతూ ఉంటారు. శరీర వ్యాధితో బాధపడుతున్నారు కదా అని వాళ్ళకి జ్ఞానం కలగలేదని కాదు. ఆ శరీరం వైపు వాళ్ళ మనస్సు ఉండదు. గురు మహారాజుకి ఏం చెప్పారు? అయ్యా, మీరు పెద్ద యోగులు, మీకు ఈ క్యాన్సర్ వ్యాధి ఉంది, మీరు దీని మీద మనసు కొంతకాలం ఏకాగ్రం చేస్తే ఆ వ్యాధి నయమవుతుంది అన్నారు. అప్పుడు గురు మహారాజ్ ఏం చెప్పారు? నా మనస్సుని నేను ఎప్పుడో కాళికాదేవికి సమర్పించేశాను,
దాన్ని ఈ అనిత్యమైన అపవిత్రమైన ఈ శరీరం మీదకి తీసుకురాలేను అని చెప్తారు. అది జ్ఞానుల అవస్థ. అందుకని వాళ్ళ మనస్సులో ఆ శరీరం వ్యాధి ఇలాంటివి వాళ్ళని బాధ పెట్టడం. చూసేవాళ్ళు అనుకుంటారు, ఓ ఈయనంత బాధపడుతున్నాడే అని. అందుకని మనం ఏ పని చెప్తారు, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలీదు. అందుకని ఎవరిని కూడా నింద చేయకూడదు. వాడు జ్ఞానం అయ్యున్నాడు అనుకో, వాడిని నింద చేశావు, వాడు చేసిన పాపం అంతా నీకు వస్తుంది. ఆ శరీరం ద్వారా ఆయన పాపం అంతా. అందుకని శారదాదేవి ఏం చెప్పింది, నీకు మనశ్శాంతి కావాలి అనుకుంటే ఎవరిలోనూ చెడు చూడకు. ఒకటే మొక్క, ఆఖరు ఉపదేశం శారదాదేవి. ఎక్కడా ఎందులో కూడా ఎవరిలో కూడా చెడు చూడకు, నీకు మనశ్శాంతి అప్పుడే దొరుకుతుంది. ఒకవేళ జ్ఞానిలో చెడు చూసావు అనుకో, నీకు పాపం వస్తుంది. తరువాత ఆ చెడు అన్నది ఎదురు వ్యక్తిలో లేదు, అది నీ మనస్సులో ఉంది. అందుకు నీకు చెడు కనిపిస్తుంది. అందుకని గురుమహారాజ్ ఏం చెప్పారు, వాట్ యు ఈట్ దట్ యు బెల్చ్. ఏది తింటావో దాన్ని తేని వస్తుంది. అంటే నీ మనస్సులో ఏ పాపం ఉంటే అది ఎదుటి వాళ్ళలో కనిపిస్తుంది. నీకు అహంకారం ఉందనుకో, ఎదుటి వాళ్ళు ఆహా చూడు వీడంత అహంకారం ఉంటావు. నీ కోపం ఉందనుకో, ఎదుటి వాళ్ళలో చూస్తావు, ఆహా వీడంత కోపిస్తాను. అది అందుకని ఎప్పుడూ కూడా ఇంకా ఎదుటి వాళ్ళలో చెడు చూడకూడదు అని శాస్త్రాదేవి చెప్పింది. అది జ్ఞానులకు పాపకర్మలు అంటుకోను సిద్ధాంతం. జ్ఞానోత్తర కారణ ఆశ్రమివుడు పాపకర్మలు సాధకుని అంటకుండును. జ్ఞానమునకు పూర్వము ఈ జన్మలోనే లేక పూర్వజన్మలోనే చేసిన సంచిత పాపకర్మలు వినాశము. కర్మ నశించదు అని ఉద్ఘోషము సంచితం పోతుంది, ఆగామి పోతుంది. ఉద్ఘోషం అజ్ఞానులకు సార్థకము. అజ్ఞానులకి కర్మ నశించదు. అకర్తేను ఆత్మబుద్ధి వలన మరియు ఆత్మస్వరూపం యొక్క మహిమ వలన కూడా జ్ఞానులకు పాపము అంటుకొనదు, వారు జీవన్ముక్తులు. అందుకని గీతలో భగవంతుడు చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని భస్మసాత్ కురుతేదిన అని. జ్ఞానం అనేటువంటి అగ్ని ఆ కర్మలన్నింటినీ భస్మం చేసి పారేస్తుంది. కానీ ప్రార్థ కర్మం భస్మం చేయదు. అది శరీరం. ఎందుకంటే ప్రార్థన ద్వారా ఈ శరీరం వచ్చేసింది. అందుకని ఆ శరీర ప్రార్థాన్ని పూర్తిగా అనుభవించాలి. దానికి ఉదాహరణ చెప్తా. ఉదాహరణ ఏమిటి? ధనస్సు ఎక్కువ పెట్టి బాణాలు వదిలిపెట్టేవాడి ధనుషుడి దగ్గర అంబుల పొత్తులో బాణాలు ఉన్నాయి. అవి వేయకపోతే ఏం ఫలితం ఉండదు. కానీ అందులోంచి తీసి ఒక బాణాన్ని వదిలిపెట్టేసాడు అనుకో, ఆ బాణము ఆ లక్ష్యాన్ని భేదించేంత వరకు పోతూనే ఉంటుంది. దాన్ని వెనక్కి తీసుకురాలేదు. వేసిన బాణాన్ని వెనక్కి తీసుకోలేడు. అది అందుకని
వేసిన బాణం అంటే మొదలైన ప్రారంభం, అది లక్ష్యాన్ని భేదించి పోతుంది. అంటే ప్రారంభం పూర్తిగా అనుభవించి తీరాలి అని అర్థం. అది ఇప్పుడు వైయాసక న్యాయం. జ్ఞానిన పాపలేపో అస్తి నాస్తివా అనుపభోగత అనాశరీతి శాస్త్రేషు గోషోల్లేపోస్య విద్యతే. జ్ఞానికి పాపం ఉంటుందా ఉండదా? అది అనుభవించకుండా కర్మలు నశించవు, అనాశం నశించవు అని చెప్పారు శాస్త్రం. ఇలా చెప్పడం వల్ల అస్య విద్యతే, ఆ కర్మల ఫలితం వాడికి ఉంటుంది అంటున్నాడు. ఏమిటి? ఆగామి సంచితం కూడా. అకర్తాత్మధియ వస్తు మహిమ్న ఏవా నలిప్యతే. ఒకటి ఆత్మ అకర్త. ఈ జ్ఞాని కూడా తన అకర్త అనుకుంటాడు. అదే అకర్తాత్మధియ బుద్ధి. వస్తు మహిమ్న ఆత్మ అసంగం, దాని మహిమ వల్ల నలిప్యతే. ఆ కర్మల ద్వారా వాటికి లేపం ఉండదు, సంచితము ఆగ. అశ్లేష నాశౌ యుక్త అవజ్ఞే ఘోషస్తు సార్థక. నాశము సంచితము, అశ్లేషం అంటే అంటుకోదు, ఆగా. అగ్నే ఘోషస్తు సార్థక. నువ్వు చెప్పావు నా భుక్తం చేయతే కర్మ జన్మ కోడి చెత్తేరపి. అది జ్ఞానులు కాదురా బాబు, అజ్ఞానులు అది సార్థకము అన్నాడు. అది సంశయము. జ్ఞానులకు పాపలేశం ఉండునా లేక ఉండదా? జ్ఞానులకు కూడా పాపలేపం ఉండును. శాస్త్రంలో ఫలానుభవం లేదు, కర్మ నశించదు అని ఘోషణ కలదు. నా భుక్తం చేయతే కర్మ జన్మ కోటి శతేరు. అకర్త అయిన ఆత్మబుద్ధి వలన, ఆత్మస్వరూపం యొక్క మహిమ వలన కూడా జ్ఞానులకు పాపము అంటుకోదు. జ్ఞానోత్తర కాలమున ఆచరింపబడు పాపకర్మలు సాధువున అంటకుండును. జ్ఞానం తర్వాత పుణ్యపాపాలు ఎవడు మంచి ఎవడు చెడు పడిపోతాయి. జ్ఞానమునకు పూర్వము ఈ జన్మలోనే లేక పూర్వ జన్మలోనే చేసిన సంచిత పాపకర్మలు వినాశము కలుగు. కర్మ నశించదు అను ఉద్ఘోషము అజ్ఞానులకు సార్థకమును, జ్ఞానులకు కాదు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్ష నా భుక్తం చేయతే కర్మ కల్పకోడి యతేరతి. 100 కోట్ల కల్పములైనను ఏ కర్మలు అనుభవించలేదో అవి నశించవు. అంటే కర్మ ఫలితము అనుభవించి తీరాలి. ఏ విధముగా పాపం నశించిన శాస్త్రంలో చెప్పినందున బ్రహ్మజ్ఞానులకు కూడా పాపలేపం ఉండును అంటాడు సిద్ధాంతం. ఈ విషయంలో ప్రశ్నయుక్తం కాదు. బ్రహ్మస్వరూపమైన నేను చేయలేదు, నేను చేయట్లేదు, నేను చేయను అని 3 కాలంలో అకర్త ఆత్మని నిశ్చయం ఉండటం వలన నేను అకర్త అని నిశ్చయం ఉంది జ్ఞానికి. నేను కర్తను గాను వాని విషయంలో మందమతులకు కూడా ప్రశ్న కలగదు. ఎందుకని? నేను కర్తను కాదు, అకర్త. నేను ఆత్మస్వరూపాన్ని, నేనేమి చేయట్లేదు. ముందు కూడా చాలాసార్లు చెప్పాను, జ్ఞానులకి అహంకారం ఉండదు అని. ఎందుకని? వాళ్ళలో కర్తృత్వం భోక్తృత్వం ఉండదు.
సగుణ బ్రహ్మ జ్ఞానికి కూడా పుణ్యపాపం లేదు అని వినిపించుతున్నది. ఎందుకనగా పాపకర్మలు సాధకుని అంటకుండాను. జ్ఞానమునకు పూర్వము ఈ జన్మలోనే లేక పూర్వ జన్మలోనే చేసిన సంచిత పాపకర్మలు వినాశములు అని అశ్లేష వినాశబ్దంతో సూత్రంలో చెప్పి ఆగామి కర్మ ముట్టుకోదు. అంతేకాని ఆగామి కర్మే ఉండదు. బ్రహ్మజ్ఞానం తరువాత ఒకవేళ ఇంద్రియాల ద్వారా పాపం కలిగిన అది కూడా వాణిని అంటదు. యథా పుష్కర పదార్థ ఆపోన శిష్యంత ఏవం ఇది పాపకర్మం నశిష్యతే. పుష్కర పదార్థం అంటే తామరాకును నీరు అంటున్నట్లు ఈ బ్రహ్మజ్ఞానము కలవానని బంధహేతువు కర్మ అంటదు. నా భుక్తం గీతే కర్మ అన్నాను కదా అంటాడు పూర్వపక్షి. అను శాస్త్రము అజ్ఞాన పురుషుల గురించి చెప్పినది. దీని ద్వారా జ్ఞానులకు పాపలేపం లేదు అని తెలియచున్నది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.